సో, అయితే ఈ సీరీస్‌కి ముందు, సీరీస్‌కి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు? లైఫ్‌లో వచ్చిన చేంజెస్ అంటే గుర్తుపట్టే విధానం గాని, ఆ! మాట్లాడే విధానం గాని, బంధువుల్లో పెరిగిన గుర్తింపు ఆ! మీరన్నట్టు ఆ! ఇందాక బంధువుల్లో పెరిగింది ఆ! అయితే చెప్పుకోవాలండి. హ్మ్. ఈ ఫ్యామిలీ సీరీస్ అవ్వడం వల్ల అందరు ఫ్యామిలీలు మా హ్మ్. ఫ్యామిలీలలో చాలా పెద్ద ఫ్యామిలీయే మాది. హ్మ్. ఎక్కడ పడితే అక్కడ చుట్టాలుంటారు. హ్మ్. ఆళ్ళందరూ చూసి మా మమ్మీకి కాల్ చేస్తూ మా మమ్మీ ఇంకా ఫుల్ ఖుష్. మరి మీ డ్యాడీ ఎంతసేపు మమ్మీ గురించే మాట్లాడేవారు డ్యాడీ? డ్యాడీ ఎప్పుడు ఖుషేనండి. ఆ! డ్యాడీ డ్యాడీ దగ్గర నుంచి ఏ ప్రెషర్ ఉండదు. ఆహా! ఆ! బేసిక్‌గా డ్యాడీలే ప్రెషర్ ఆ! పెడతారనమాట. మా దానిలో రివర్స్. మీ దాంట్లో రివర్స్. ఆ! సో, మరి మీ అన్న ఏమంటున్నాడు? మా అన్న తమ్ముడు గెలుచుకో అలా అలా అంటే ఏమన్నా జరిగినాయా? వాడు వాడు చాలా హ్యాపీ అండి. వాడు నాకు సపోర్ట్ చేసాడు. వాడు ఫస్ట్ లోన్ పెట్టి ఎంఎస్‌కెళ్ళి ఆడు హ్మ్. కొంచెం సెటిల్ అయ్యాడు కాబట్టి నాకింత ఫ్రీడమ్ వచ్చింది. లేకపోతే నాకు కూడా చాలా బర్డెన్ ఉండేది. ఓకే. మీ అన్న జాబ్ బర్డెన్. ఎంఎస్ ఎక్కడ యూఎస్‌ఆ? యెస్. హ్మ్. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్నాడు. హ్మ్. సో, యూఎస్‌లో అన్న, ఇండియాలో తమ్ముడు హ్మ్. మొత్తానికి ఇద్దరు షైన్ అయ్యారు ఒకేసారి హ్మ్. యాక్చువల్‌గా. మా పేరెంట్స్ హ్యాపీ. మీ పేరెంట్స్ లాస్ట్‌కి హ్యాపీ. కొంచెం. అయితే యాక్చువల్‌గా ఈ సీరీస్‌లో చాలా అంటే చూడడానికి నేచురల్‌గా ఉంది అంతా ఓకే. కానీ బట్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండుంటాయి గదా! ఏదన్నా. ఖచ్చితంగా. మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం చెప్తారు ఈ సీరీస్ వరకు? సీరీస్ వరకైతే యాన్యుయల్ డేకి డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటది హ్మ్. సీరీస్‌లో. అవును. నేనెప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాన్స్ పెర్ఫార్మన్సే చేయలే. హ్మ్. స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని హ్మ్. ఫస్ట్ టైమ్ డాన్స్ నేర్చుకొని హ్మ్. లిటరల్‌గా ఆ షూట్ అప్పుడే చేశా. హ్మ్. అది మళ్ళీ యాన్యుయల్ డే పెర్ఫార్మన్స్ లాగే అనిపించింది నాకు. హ్మ్. ఆళ్ళు మంచిగా ఎడిట్ చేశారు. మా ఎడిటర్ చాలా మంచి ఆయన కాబట్టి శ్రీధర్ అని. హ్మ్. బాగా ఎడిట్ చేసాడు గానీ దొరికిపోతాం డాన్స్ ఏస్తే. హ్మ్. చాలా